చేసే ప్రొసీజర్ ఏంటంటే ఎగ్ పికప్ ఆర్ oocyte retrieval అంటాము. ఇది ఒక క్రూషియల్ స్టెప్ అన్నమాట. బికాస్ మన ఫీమేల్ పార్ట్నర్ నుంచి అంటే వైఫ్ దగ్గర నుంచి జెనెటిక్ మెటీరియల్ ఎగ్ అనేది కలెక్షన్ చేస్తున్నాం. సో దీనికి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక 10 days మనం ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. సో అట్లా ఎగ్స్ని మనం పెంచాక ఒక చిన్న ట్రిగర్ షాట్ అనేది ఇస్తామన్నమాట. ఇచ్చాక 35 hours తర్వాత ఎగ్ పికప్ అండర్ అనెస్థీషియా అంటే మత్తు ఇచ్చి పికప్ చేస్తున్నాం. సో ఇలా పికప్ చేసిన ఎగ్స్ని మనం ఒకసారి ప్రాసెస్ చేసుకొని క్లీనింగ్ చేసుకొని మెచ్యూర్డ్ ఎగ్స్ లోపలికి మంచి స్పర్మ్స్ని ఇంజెక్షన్ చేస్తాం. మనం చూసాం కదా ఓవరీ ఫుల్ ఆఫ్ ఫాలికల్స్తో ఎలా ఉందో. ఒక్కసారి ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంటే ఈ ఎగ్ లోపల ఉన్న మనం ఫ్లూయిడ్ని పికప్ చేశాక ఓవరీ ఇలా కనిపిస్తుంది. సో ఇది మన యూట్రస్ ఇట్లా కనిపిస్తుంది. మధ్యలో మనకి 3 లేయర్ ఎండోమెట్రియం ఉంటుంది, ట్రిపుల్ లేయర్ అని అంటారు, విత్ గుడ్ బ్లడ్ సప్లై. సో ఇట్లా ఉన్న మంచి యూట్రస్ లోపల అంటే మంచి రక్త సరఫరా ఉన్న యూట్రస్ లోపల మనం తయారైన ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ నెక్స్ట్ స్టెప్ అన్నమాట.